విజేత అకాడమీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. 10th క్లాస్ అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 1124 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ని విడుదల చేశారు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలండి. కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి ఈ ఉద్యోగాలను అయితే విడుదల చేయడం జరిగింది. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎస్బీఐ క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించిన ఏ ఫుల్ కోర్స్ అయినా సరే విజేత అకాడమీ యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతుంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ డ్రైవర్ అండ్ కానిస్టేబుల్ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్, డ్రైవర్ ఫర్ ఫైర్ సర్వీసెస్ అనేసి ఇచ్చారు. ఫైర్ సర్వీసెస్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందండి. ఈ ఉద్యోగాలకి ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి మార్చి 4వ తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. చివరి తేదీ మార్చి 4వ తారీఖు. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. శాలరీ వచ్చేసి 21,700 రూపాయల నుంచి 69,100 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. స్టార్టింగ్ శాలరీ అలవెన్సెస్ అన్నీ కలుపుకొనేసి దాదాపు 35,000కు పైగానే వస్తుంది. ఫ్రెండ్స్, వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వేకెన్సీస్ వచ్చేసి మొత్తం 1124 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి. కానిస్టేబుల్ డ్రైవింగ్ విభాగంలో 845 పోస్టులు, కానిస్టేబుల్ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ విభాగంలో 279 పోస్టులు ఉన్నాయి. మొత్తం 1124 ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేయడం అయితే జరిగింది. సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసుకుంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు, ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్, రిటర్న్ ఎగ్జామినేషన్, అలాగే డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఏజ్ వచ్చేసి 21 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అలాగే ఇవి డ్రైవర్ పోస్టులు కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాల్సి ఉంటుందండి. హెవీ మోటార్ వెహికల్, లైట్ మోటార్ వెహికల్, మోటార్ సైకిల్ విత్ గేర్ ఈ విభాగాల్లో డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. డ్రైవింగ్ విభాగంలో కనీసం 3 సంవత్సరాల పాటు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సిందే ఉంటుందన్నమాట. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి హైట్ వచ్చేసి 167 సెంటీమీటర్ల నుంచి ఆ పైగా హైట్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. చెస్ట్ 80 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ని ఎక్స్పాన్షన్ చేసినప్పుడు కనీసం 5 సెంటీమీటర్స్ అంటే 85 సెంటీమీటర్స్ వరకు పెరగాల్సిందైతే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫీజు కూడా కేవలం 100 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిందే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదండి. ఇక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ల వివరాలు అయితే ఒకసారి చూద్దాం. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ల వివరాలు చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ రన్నింగ్ రేస్ 800 మీటర్స్ రన్నింగ్ రేస్ అయితే ఉంటుందండి. 3 minutes 15 secondsలో కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ 11 feet లాంగ్ జంప్ 3 ఛాన్సెస్లో కంప్లీట్ చేయాలి. హై జంప్ 3 feet 6 inches హై జంప్ ఉంటుంది. 3 ఛాన్సెస్లో కంప్లీట్ చేయాల్సిందైతే ఉంటుందన్నమాట. వీటిలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి డ్రైవింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. ట్రేడ్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ట్రేడ్ టెస్ట్కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పట్టికలో ఇచ్చారని ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు. క్వాలిఫైయింగ్ మార్క్స్
టోటల్ ఎన్ని మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది, క్వాలిఫై మార్క్స్ ఎన్ని రావాలి అనే డీటెయిల్స్ అన్ని కూడా పర్టికులర్ ఇచ్చారు. ఒకసారి నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకుని ఆ వివరాలన్నీ తెలుసుకోండి. అలాగే సిలబస్కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇచ్చారు. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి ఎగ్జామినేషన్లో. రిటర్న్ ఎగ్జామినేషన్లో 100 మార్కులకి పరీక్షను అయితే నిర్వహిస్తారు. 120 నిమిషాల సమయం అయితే ఇవ్వడం జరుగుతుంది. సిలబస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా పర్టికులర్ ఇచ్చారు. ఆ వివరాలన్నీ మీరు చదువుకొనేసి ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంగ్లీష్ మీడియం మరియు హిందీ లాంగ్వేజెస్లో ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం జరుగుతుందండి. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.